జాతీయ క్రీడా దినోత్సవం. ఇది ఎందుకు పెట్టారు? ఆ ధ్యాన్ చంద్ అనే అతను పుట్టినరోజు ఈరోజు. ధ్యాన్ చంద్ పుట్టినరోజుని క్రీడా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు. ఒకసారి మీరు ఆలోచించారు, మరి క్రీడలు అంటే ఆటలు ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో. మరి ఆయన పుట్టినరోజుని ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఆయనలో ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఏంటింది కూడా మీరు తెలుసుకోవాలి. ఈ రోజే తెలుసుకోవాలి కాదు, తర్వాత సార్ మీకు మాస్టర్లు చెప్తారు. ఆయన పేరేంట్రా? ధ్యాన్ సింగ్. ఆయన పేరేంటి తెలుసా? ధ్యాన్ సింగ్. ఏ పేరు? ధ్యాన్ సింగ్. ఆయన ధ్యాన్ సింగ్ పేరుని ధ్యాన్ చంద్ ఎందుకు మారిందంటే ఆయన చాలా పేదవాడు. ఆయన ఆర్మీలో చేరాడు ఉద్యోగం. ఆర్మీ తెలుసు కదా, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం. ఆర్మీలో చేరాడు. ఆర్మీలో చేరినప్పుడు మీకు తెలుసు కదా, ఆర్మీ అంటే డిఫెన్స్ చాలా, ఎందుకంటే పంక్చువాలిటీ ఉంటుంది టైమింగ్స్. సో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పని చేయాల్సి వచ్చేది. ఆయన ప్రాక్టీస్ చేయడానికి కూడా టైం ఉండేది కాదు. సో టైం ఉండకపోతే ఆయన ఏం చేశాడంటే భోజనం అయిన తర్వాత సాయంకాలం చీకటి పడిన తర్వాత ఆ వెన్నెల వస్తుంది కదా చంద్రుడిది, ఆ వెన్నెలు వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేసేవాడు. అంటే హాకీ అంటే తన ప్రాణం, హాకీ అంటే తనకి మహా ఇష్టం, మోజు. అందుకని ఏం చేశాడంటే ఆ చంద్రుడు వచ్చేటప్పుడు ఆ వెన్నెల్లో ఈ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అందుకని తన స్నేహితులందరూ కూడా ఈయన్ని ధ్యాన్ సింగ్ మార్చేసి ధ్యాన్ చాంద్ అన్నారు. అంటే చాంద్ అంటే ఇందులో చంద్రుడు. అలాగే ధ్యాన్ చంద్రుడు వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన అంటే అతని వృత్తి మీద అతను ఏదైతే అనుకున్నాడో ఆ ఆట మీద అతనికి ఎంత మక్కువ అంటే భోజనం చేసిన తర్వాత రాత్రి సమయాల్లో ప్రాక్టీస్ చేసేవాడు. అర్థం చేసుకోండి. అదే మనం ఆ స్కూల్ టైమింగ్స్ లో కూడా చదవబట్టి ఎంత బాధపడుతుంటాం స్కూల్ టైమింగ్స్ లో కూడా. కానీ చూడండి, ఉద్యోగం చేస్తూ అలా ప్రాక్టీస్ చేసి ఏ స్థాయికి వెళ్ళాడంటే ఇందాక చెప్పారు కూడా, వేణుగోపాల్ చాలా విషయాలు చెప్పారు. నిజం, మామూలు విషయం కాదు. అతను చాలా, ఎందుకంటే 1928, 1932, 1936 3 సార్లు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు. అసలు గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ మధ్యలో విన్నారు కదా, ఏది ప్యారిస్ ఒలింపిక్స్ విన్నారా? ఎన్ని మెడల్స్ వచ్చాయి ఎవరికి ఐడియా ఉందా ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో? ఎవరన్నా ఒక లేదు చెప్పండి అమ్మా ప్లీజ్. తప్పైన వాళ్ళు చెప్పండి, చెప్తారు కదా. ఎన్ని మెడల్స్ వచ్చాయి? రామ ప్లీజ్ చెప్పు. 5+ ఇప్పటికే తగ్గించి 5+1. 5+1 అంటే ఏంటి? ఏ మెడల్? 3 రకాల మెడల్స్ ఉంటాయి. ఈ ఆరు ఏంటి? ఈ మీరు చెప్పిన ఆరు ఏంటి? మెడల్స్. ఏ మెడల్స్ మరి మీరు చెప్పే 3 రకాలు? బ్రాంజ్ అండ్ సిల్వర్ అమ్మా. గోల్డ్ వచ్చిందా? అర్థం చేసుకోండి అమ్మా. అంటే ఏదైతే ఆయన 100 సంవత్సరాల క్రితం సాధించాడో, నీ పేరు దివ్య కూర్చో. ఏదైతే ధ్యాన్ చంద్ 100 సంవత్సరాల క్రితం సాధించాడో, ఈ రోజు 100 సంవత్సరాల తర్వాత కూడా మనం సాధించలేకపోతున్నాం. ఒక్క గోల్డ్ లేదు ఈరోజు. అదే ఆయన మహానుభావుడు. చూసారా, ఒకరు అంటుంటారు, ఒక మంచి వ్యక్తి ఇంట్లో అడుగు పెడితే శుభం జరుగుతుంది అంటారు. అలాగే ఆ హాకీకి ఒలింపిక్స్ లో ఏ విధంగా మొట్టమొదటి అడుగుపెట్టి ఒక గోల్డ్ మెడల్ తెచ్చాడు, అప్పటి నుంచి కంటిన్యూస్ గా 6 సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది ఇంతవరకు. అంటే ఒలింపిక్స్ ప్రారంభించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 128 సంవత్సరాలు. 128 సంవత్సరాలు. 1896లో ప్రారంభించారు. 128 సంవత్సరాలు సుమారుగా నాకు తెలిసి 29 సార్లు ఒలింపిక్స్ జరిగాయి. 30 సార్లు అనుకోండి మన యావరేజ్. 30 ఒలింపిక్స్ 30 సార్లు జరిగింది. 30 సార్లు మొత్తంగా మనకి ఎన్ని వచ్చాయి తెలుసా? 30 సార్లు ఒక్కసారి కాదు. ఈ మొత్తం 128 సంవత్సరాల్లో 30 సార్లు జరిగిన ఒలింపిక్స్ లో మనకు మొత్తంగా వచ్చిన మెడల్స్ 41. ఆ 41లో గోల్డ్ ఎన్ని తెలుసా మీకు? 10. ఎన్ని? 10. సిల్వర్ ఇంకో 10, బ్రాంజ్ 21. అర్థమైందా? ఒకసారి కాదు, ఈ 128 సంవత్సరాల్లో మనకి 41 మాత్రం వచ్చాయి. అందులో 10 గోల్డ్. ఈ మొన్న జరిగే ఒలింపిక్స్ మన ఎక్కడ జరిగాయి? ఒక్క ఈ ఒలింపిక్స్ లోనే చైనాకి 40 గోల్డ్ మెడల్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి అంటే అర్థం చేసుకున్నారు పరిస్థితులు. అమెరికాకి 40 వచ్చాయి. ఏది ఒక్క ఒలింపిక్స్ లో, ఈ మొన్న జరిగిన ఒలింపిక్స్ లో చైనాకి 40 గోల్డ్ మెడల్. మొత్తం కానీ చెప్పేది మొత్తం 90 వచ్చాయి చైనాకి.
ఓన్లీ గోల్డ్ మెడల్స్ 40 వస్తే అమెరికా కూడా 40 వచ్చాయి. మనకి మొత్తం ఇప్పుడు 128 సంవత్సరాల్లో మనకు వచ్చి 41 అన్ని. అది గోల్డ్ కాదు, 10 గోల్డ్, 10 సిల్వర్, 10 బ్రాండ్. అంటే మనం ఎక్కడున్నాం ఆలోచించుకున్నాం. అంటే ఇంకా చాలా చాలా ఇప్పుడు ప్రభుత్వం సహకరిస్తున్నాయి. ఇప్పుడు మనం మీకు తెలుసా, ఈ 2024కి 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం 480 కోట్లు ఖర్చు పెడితే 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 6 వచ్చాయి మెడల్స్. 5 బ్రాంజీలు, 1 5 సిల్వర్, 1 బ్రాంజీలు ఉంటారు. 6 వచ్చాయి. అంటే లెక్క ఏంటో మనిషికి 140 కోట్ల బై 6 ఎన్ని వస్తాయా? అంటే 24 కోట్ల మందికి ఒక మెడల. అంటే ఏంటంటే ప్రభుత్వం తప్పు కాదు, మనలో ఎక్కువ ఉత్సాహం లేదు. మరి ప్రభుత్వం తప్ప ఏంటి? మరి ఝాన్సీ లెక్క తెచ్చాడు. ప్రతి సంవత్సరం ప్రతి ఒలింపిక్ లో మెడల్ తెచ్చాడు. కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే ఇందాకే మన ప్రసాద్ డాక్టర్ ప్రసాద్ మనం దాని మీద ఇష్టం చూపట్లేదు. ఏది ఆ స్పోర్ట్స్ మీద. తర్వాత ఏదో వెళ్లే వాళ్ళు ఎలా ఉందంటే ఏదో గవర్నమెంట్ పంపిస్తూ వెళ్తున్నాను తప్ప కమిట్మెంట్ కనిపించలేదు కొద్ది మందిలో తప్ప. సో అందువల్లే ఇంకా క్రీడల్లో కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇందాకే చెప్పారు ధ్యాన్ చంద్ మీకు తెలుసా? ఒక్కసారి అప్పుడు జర్మనీలో బెర్లిన్లో జరిగింది కదా 1936 లో. ఆ ఒలింపిక్స్ లో హిట్లర్ కూడా చూస్తారని చెప్పారు. అందులో మీకు విచిత్రం ఏంటంటే జర్మనీతోనే ఫైనల్స్. ఎక్కడ ఏ దేశంలో ఆడారో ఆ దేశంలో ఫైనల్స్ జర్మనీలో. ఎవరెవరు? ఇండియా వర్సెస్ జర్మనీ. జర్మనీలో ఎవరెవరు? హిట్లర్ నియంత. ఆయన చూస్తుండగా 8-1తో ఓడించారు. అంటే ఒక గోల్ ఎవరికి వచ్చింది? జర్మనీకి. 8 గోల్స్ ఇండియా చేసింది. 8లో 6 గోల్స్ జాన్సన్ చేశారు. అది అతను గొప్పతనం. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ జర్మనీ పేపర్లన్నీ ముందు నవ్వుతూ రాసిన వాళ్ళు ఆ రోజు ఎంతో పొగుడుతూ ఆయన్ని ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఈజ్ ఎ మెజిషియన్ అని మొదలు పెట్టారు. అంటే అంత గొప్ప మాంత్రికుడు, అంటే హాకీ మాంత్రికుడు అని చెప్పి ఆయన కొనియాడారు. అంటే అంత గొప్పవాడు కాబట్టి. అయితే ఒక విషయం ఏంటంటే గొప్ప వాళ్ళు ఎప్పుడెప్పుడు గుర్తుంచుకుని వాళ్ళు త్యాగశీలుడు. మనకి ఎలా ఉంటుందంటే అది లేదు, ఇది లేదు, ఇది ఇవ్వలేదు అనుకుంటాం, అర్థమైందా? కానీ వాళ్ళు ఎప్పుడు చూడండి అంత విచిత్రం. అంటే ఆయన ధ్యాన్ చంద్ కూడా ఇందాకే చెప్పారు మన వేణుగోపాల్ గారు. నిజమే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ఒక జనరల్ వార్డులో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నట్టు గుర్తించట్లేదు గొప్ప వాళ్ళు.